నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మలబద్ధకం అనే సమస్య సర్వ రోగాలకి మొదటి మెట్టుగా చెప్తూ ఉంటారు. మరి ఎన్ని రోగాలకి కారణమయ్యే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, మనం ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కాన్స్టిపేషన్ సార్, పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళల్లో కావచ్చు, ఒక 1 or 2 days కనుక వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వలేదంటే ఆబ్వియస్లీ ఒక టూ డేస్ 1 day మోషన్ ఫ్రీ అవ్వకపోయినా సరే మన డే అంతా లేజీగానే ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా మందికి అసలు మోషన్ 3 days 4 days వరకు అవ్వదు. సో దీని కాన్స్టిపేషన్గా అడ్రస్ చేసుకుంటే ఆహారంలో కావచ్చు, లేకపోతే మన ఫ్లవర్ థెరపీ ద్వారా కావచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకొని అడ్రస్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందండి. ఒక 2 days 3 days మోషన్ అవ్వకుండా ఉండేది కోల్డ్ క్లైమేట్ ఉన్న కంట్రీస్లో. ఓకే. అంటే వాళ్ళు తీసుకునే డైట్ ఏంటి, వీట్ మీట్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రోటీన్ బాగుండే మాంసాహారం, బాగా జిగురుగా ఉండి కడుపులోని కదలకుండా ఉండిపోయే గోధుమలు, అవి వాళ్ళు అక్కడ తీసుకోవాలి. ఆ క్లైమేట్కి కావాల్సిన హీట్ అదంతా జనరేట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు అది తీసుకుంటారు. దాన్ని బయటికి తోయడానికి కంపల్సరీగా ఈ సాలడ్స్ ఇలాంటివి ఏదో కష్టపడి నాన్ సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అది పుష్ చేయడానికి వాడుతుంటారు. ఓకే. మన క్లైమేట్కి వచ్చేసరికి మనకు పూర్వీకులు చాలా యమనియమాల పద్ధతే చెప్పారు. పొద్దున్నే 4 లెగవాలి, తర్వాత బ్రష్ చేసుకోవాలి, ఏ పండుం పుల్ల ఏ సీజన్లో వాడాలి, ఏ టైం కల్లా మోషన్కి వెళ్ళాలి అనేది. అంటే ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్ మనకి, మన క్లైమేట్లో. అది కూడా రోజు మార్నింగ్ ఒక టైం, లేదు రోజుకి 2 సార్లు అవుతున్నా అది ప్రాబ్లమాటికే. ఏదో జబ్బు చేయబోతుంది, జబ్బు చేసింది అనేది. లేదా 2-3 రోజులకు మోషన్ అవ్వలేదు అంటే ఏదో సివియర్ ప్రాబ్లం ఉంది, అక్కడ సమంగా అవ్వట్లేదు అని చెప్పేసి మనకి నిర్ధారించుకొని ఉంచేవాళ్ళు. మేము ఫ్లవర్ థెరపీలో చూసేది ఏంటంటే మూలాధార చక్రం మెయిన్. మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ ఉండి ఎమోషనల్గా బాగా రిజిడిటీ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మోషన్ తొందరగా ఫ్రీగా రిలీజ్ అవ్వదు. మనం సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు అలోపతి సిస్టంలోని బాడీ మెటబాలిక్ పరంగా మనకి లార్జ్ ఇంటెస్టైన్ ఏంటి, అబ్జార్ప్షన్ ఏరియా. ఫుడ్ తీసుకున్నది స్టమక్లోని బ్రేక్ డౌన్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్ కోలన్ దగ్గర అబ్జార్బ్ అవ్వాలి. సో మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అయినప్పుడు అవసరమైనది అబ్జార్బ్ అయ్యి అవసరం లేనిది బయటికి తోసేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు అవసరమైనది అబ్జార్బ్ అయిపోయిన తర్వాత కూడా అవసరం లేనిది అలాగ ఉంచుకున్నదే కాన్స్టిపేషన్. సో ఎమోషనల్లీ ఇట్స్ అ రిజిడిటీ, ఇట్స్ నాట్ లెటింగ్ గో ఆఫ్ థింగ్స్. అది మన మూలాధార చక్రంలోని శరీర పటుత్వానికి కావాల్సింది ఏంటి, అవసరం లేనిది ఏంటి అనేది విచక్షణ అక్కడ ఉంటుంది. ఆ విచక్షణ లోపమే కాన్స్టిపేషన్ కింద చూడొచ్చు. సో ఏంటి, మనకి వాటరు కావాల్సిన మోతాదులో ఉండి మోషన్ కరెక్ట్గా ఫార్మ్ అయ్యి అది బయటికి పంపించుకోగలిగినప్పుడు కాన్స్టిపేషన్ ఉండకుండా రోజు ఫ్రీగా అవుతుంది. దానికి ఏంటి, మన వాళ్ళు సీజనల్గా ఫుడ్ తీసుకోమని చెప్పేవాళ్ళు. వింటర్ ఉంటే కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకోమనే వాళ్ళు, నీళ్ళు ఎక్కువ తాగలేం కాబట్టి. అది మొత్తం గట్నంతా క్లీన్ చేసి బయటికి పంపించుకుంటుంది. కొంచెం వింటర్ కాబట్టి ప్రోటీన్ ఫుడ్, కొంచెం ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ పర్వాలేదు, శరీర పటుత్వానికి అప్పుడు అవసరం కాబట్టి అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు తీసుకోమనేవాళ్ళు. అదే ఇప్పుడు వచ్చేది సమ్మర్. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి ఫుడ్ సమ్మర్లోనే ఏంటి, ఎక్కువ జావల రూపంలో లిక్విడ్ ఫామ్లో ఎక్కువ తీసుకోవాలి. ఏం తీసుకోవచ్చు సార్ అయితే మరి కాన్స్టిపేషన్కి? రోజు ఒక 3 అన్నా సరే లిక్విడ్ ఫామ్లో ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒకటి తీసుకోవాలండి. అంటే ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేయకుండా సగం వరకు ఒక జొన్న జావ తీసుకున్నారు అనుకోండి, అందులోనేంటి మనకి వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అండ్ అదే లిక్విడ్ కూడా ఉంటుంది, ఎక్కువ లిక్విడ్ ఫామ్లోనే వెళ్ళిపోతుంది. అలాగే మనం రాత్రి బియ్యం గంజి వార్చుకొని పొద్దున్నే గంజి తాగామనుకోండి, అది పులిసి అదంతా కూడా మనకి లోపల బాగా చలవ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి సార్, చాలా మంది రాగి జావ తీసుకుంటూ ఉంటారు. అవునండి. బ్రేక్ఫాస్ట్ రూపంలో రాగి జావ రోజు తీసుకోవడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా? పిల్లలకి కూడా పెడుతూ ఉంటారు కదా. ఉంటుందండి. రాగి, జొన్న, రైస్ మన సౌత్ ఇండియన్ క్లైమేట్కి పడే ఫుడ్. రోజు తీసుకోవచ్చు. ఎందుకు, రాగి జావ కూడా మజ్జిగలో కలిపి ఇస్తుంటారు.
సో ఇట్స్ సేఫ్ ఫుడ్ అన్నమాట. ఓకే. సో రాగి జావ ఏంటి చలవ కూడా చేస్తుంది కాబట్టి మంచిదే. సో మీకు రాగి జావతోనే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి కాన్స్టిపేషన్ దూరం చేసుకోవాలంటే రాగి జావ రోజు తీసుకోవచ్చు అంటారా అయితే? తీసుకోవచ్చు, కానీ అదేదో ఒక పర్గేటివ్ లాగా ఫీల్ అవ్వద్దు. ఓకే. ఇప్పుడు మార్నింగ్ రాగి జావ ఎందుకు తీసుకుంటాం, దాని పర్పస్ ఎందుకంటే ఆఫ్టర్ మోషన్ అయిన తర్వాతే తీసుకుంటాం. ఏంటి, అది కడుపుని ఫిల్ చేసి బాడీని సిస్టమ్ని కూల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మోషన్ ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేయాలి. అదే రోజు పర్గేటివ్ యాక్షన్ ఉండేవి వేరే ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఈ సబ్గోల్ అంటాం. ఇంకొక పద్ధతి ఏంటంటే భోజనం చేసేటప్పుడు ఒక చెంచాడు త్రిఫలా చూర్ణం వేసుకొని ఒక చెంచాడు నెయ్యి వేసుకొని మొదటి ముద్ద దాంతో తిన్నప్పుడు డైజెషన్ అంతా కరెక్ట్గా అవుతుంది. ఓకే. సో మనం తినే ఆహారం మంచి ఆహారం అయినా సరే మోషన్ అవ్వట్లేదంటే ఏదో డిసీజ్ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నాం అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది మేము కాయగూరలు తింటున్నామండి అయినా మోషన్ సమంగా అవ్వట్లేదు అంటే ఎలాంటివి తింటున్నారు అనేది చూసుకోవాలి. మెయిన్గా ఇవాళ రేపు కాయగూరలు అంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికము, వంకాయ ఇలాంటివే తింటున్నారు. టమాటా కంపల్సరీ వేస్తున్నారు. టమాటా ఏంటి పుల్లగుండి ఇట్లా వాటర్ని అలా పుల్ చేసేస్తుంది. ఒకసారి నోట్లో పెట్టుకుంటే ఆ జ్యూసెస్ కూడా కరెక్ట్గా రావు, డ్రై అయిపోతుంటుంది ఆ పులుపు వల్ల. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది వీటిలో. ఓకే. సో ఇవి కొంచెం తగ్గించుకోవాలంటారు. కొంచెం కాదు, అవాయిడ్ చేస్తే బెటర్. మరి పూర్తిగా దీనికి పూర్తి స్థాయిలో మంచి ఆహారం తీసుకోవాలంటే కాన్స్టిపేషన్కి ప్రత్యేకంగా ఎలాంటి వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయాలి? మనకి తీగ కాసే కాయగూరలన్నీ మన క్లైమేట్లో మంచివండి. ఓకే. అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ ఇలాంటివన్నీ మనకి దేశవాళీ కాయగూరలు అంటాం. వీటన్నిటిలో కూడా వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బీరకాయని ఉడకబెట్టండి, ఇలా పట్టుకోగానే చిదురు అయిపోతుంది, అంటే నీటిలో కరిగిపోతుంది అది. సో ఫైబర్ ఏంటి, వాటర్లోని ఇలా ఓపెన్ అయ్యి ఇట్ విల్ హెల్ప్ అస్ టు పుష్ దట్, ఒక మాస్లా ఫార్మ్ అయ్యి మోషన్కి హెల్ప్ చేస్తుంది. అదే ఇప్పుడు క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ క్యారెట్ కానీ ఉడకపెట్టండి, ఎంతసేపు ఉడకపెట్టినా కానీ అలాగే దాని షేప్ అలాగే ఉంటుంది. సో ఇట్స్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. మనకి బాడీకి అబ్జార్ప్షన్కి కష్టమే. అది మీకు ఆ కోల్డ్ క్లైమేట్లో హెల్ప్ చేస్తుంది, కానీ మన క్లైమేట్కి ఏంటంటే బీరకాయ చాలా మంచిదండి. రెగ్యులర్గా బీరకాయ తీసుకోవాలి. ఇంకొకటి ఆకుకూరలు ఎక్కువ తినమంటారు, కానీ ఆకుకూరలు కూడా మితంగానే తినాలి, రోజు తినేవి కాదు. క్లోరోఫిల్ కూడా మనకి డైజెస్ట్ అవ్వదు కంప్లీట్గా. ఎప్పుడన్నా వారానికి ఒకసారి, నెలకు ఒక 2 సార్లు తింటే సరిపోతుంది. దట్ విల్ హెల్ప్ ఆన్ స్పెషల్ అకేషన్స్. ఇట్స్ నాట్ కాంట్రవర్సీ సార్. ఏంటంటే చాలా మంది ప్రతిరోజు మన డైట్లో ఏదో ఒక ఆకుకూర ఉండాలి, పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, ఏదైనా ఉండాలంటారు. మరి మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటున్నారు. కంప్లీట్గా కాదు, మితంగా తీసుకోవాలి. అదేంటి, మనం రోజు తిన్నా సరే కొన్నిసార్లు నెలకు ఒకసారో నెలకు 2 సార్లు ఎక్స్ట్రా పుష్ అవసరం ఉంటుంది బాడీకి. సో పుష్ని ప్రొవైడ్ చేయడానికి ఆకుకూర ఆ రోజు పనిచేస్తుంటారు. దానిలో కొన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కరెక్టే, కానీ రోజు తినేవి ఏంటంటే కాయగూరలే. ఇప్పుడు మన పూర్వీకులు ఉండేవాళ్ళు కాయగూరలు కూడా తినేవాళ్ళు కాదు. రోజు ఏంటి, అన్నం, పచ్చడి, ఉంటే పప్పు, లేకపోతే పెరుగు, అది తినే బతికేవాళ్ళు కదా. అది తినే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది కాదు. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ రోజు తినేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ అలా లేదు. ఆకుకూరలు తింటే మంచిది అంటే కొన్ని కేసెస్లో మంచిది. ఏదైనా కూడా ఒక మితం దాటి ఎక్కువ తింటే అది విషం కింద మారుతుంది. అన్నం తింటే బలం, తిన్నంత తింటే బలం, ఎక్కువ తింటే ఒబెసిటీ. సో ఏదన్నా కానీ ఆ మితం దాటి చేసినప్పుడు అదే ప్రాబ్లంగా మారుతుంది. ఇవాళ రేపు చాలామంది ఆ మునగాకు అదంతా 2-3 ఇయర్స్ బట్టి ఎక్కువ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే క్లోరోఫిల్ కూడా ఇట్స్ అ వెరీ పొటెంట్ కార్సినోజన్. మనం క్లోరోఫిల్ అంటే ఇప్పుడు గడ్డిని ఆవులు కానీ మేకలు కానీ తిని అరిగించుకోగలవు, మనం అరిగించుకోలేం. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ కలర్ మారి టెక్స్చర్ మారి మోషన్లో వచ్చినప్పుడే అరిగినట్టు. ఆకుకూరలు తిన్నప్పుడు చూడండి చాలా మట్టుకు అది గ్రీన్గానే వస్తుంది. సో అది అక్కడ అరగట్లేదు. ఇట్స్ ఓన్లీ రోల్ ఈస్ టు పుష్ ద ఫుడ్ అవుట్. అదేంటి మనకి రోజు చేయకూడదు, అది అలవాటు అయిపోతుంది. అందుకని ఏంటంటే తీగ కాసే కాయగూరలు తీసుకోండి, రైస్ కానీ జొన్నలు కానీ రాగులు కానీ తీసుకోండి. సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువ లిక్విడ్ ఫామ్లో జావల రూపంలో తీసుకోండి, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు అందించారు. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని దూరం చేయాలంటే జావలు కావచ్చు, అలాగే తీగకు కాయాల్సిన
కాయగూరల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలని, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి చాలా వివరంగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.